ఎస్టేట్ గ్రోత్ అనేది హైదరాబాద్లో చాలా బాగా, చాలా స్పీడ్గా, చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. అది అందరికీ తెలిసిన సత్యం, నగ్న సత్యం. అంటే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలా వద్దు అంటే డెఫినెట్గా పెట్టాలి. చాలామంది రియల్ ఎస్టేట్ ఇంకా తగ్గుతుంది, పాండమిక్ తర్వాత బిజినెస్ పడిపోయింది అని అంటున్నారు. కానీ మీరు చూసుకుంటే 10 లక్షల మంది హైదరాబాద్లో పనిచేస్తున్నారు ఐటీ కారిడార్ అండి. 10 లక్షల మంది బెంగళూరులో పనిచేస్తున్నారు. 30 లక్షల మంది రెస్ట్ ఆఫ్ ది ఇండియాలో పనిచేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ తీసిన తర్వాత ఇంకా ఫాస్ట్గా పెరిగారు. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇస్ ఆల్వేస్ డిసడ్వాంటేజ్. రెంట్ మిగిలితే తప్ప అవుట్పుట్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఒక్కొక్క ఎంప్లాయీ 3 జాబులు 4 జాబులు చేసుకున్నారు. సో దీనివల్ల కంపెనీలు ఎన్నో లాస్లోకి ఎంటర్ అయినాయి. కొన్ని కంపెనీలు మూసారు, జాబ్స్ తీసేస్తున్నారు కూడా. కొన్ని కంపెనీలు పెద్ద పెద్ద దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, IBM వీటిలో కూడా తీసేస్తున్నారు. అదే రియల్ ఎస్టేట్ పరంగా చూసుకుంటే హైదరాబాద్ ఇంకా ఇప్పుడు కూడా మోస్ట్ ప్రిఫర్డ్ స్పేస్, గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ. ఎందుకంటున్నానంటే ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలి, రెట్టింపు లాభాలు పొందాలి అనే ఆశతో ఉన్నారు. కొన్ని కేసులు ఏమవుతుందంటే బిల్డర్స్కి ప్రతి ఇన్వెస్టర్స్కి ఆశ ఉండడం తప్పులేదు, అత్యాశ ఉండడం కూడా తప్పులేదు, కానీ దురాశ ఉంటే దుఃఖాన్ని సైడ్. చాలామంది ప్రీ లాంచ్లు వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు. సో మీరు రియల్ ఎస్టేట్ అనలిస్ట్గా మేము చెప్పేది ఏంటంటే, మీరు ఎప్పుడైనా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మంచి లొకేషన్. రియల్ ఎస్టేట్ మీన్స్ లొకేషన్, 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 ప్రాపర్టీ, ప్రాపర్టీ, ప్రాపర్టీ. అమ్యూనిటీస్ ఎన్ని ఉన్నాయి, డెవలప్మెంట్స్ ఏమున్నాయి, గ్రోత్ కారిడార్ ఏముంది, లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నాడు ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఒక బిల్డర్ని సెలెక్ట్ చేసుకున్నాడు ఏం చేసుకోవాలి, ఎలా చూడాలి బిల్డర్ని, ఒక ఏజెంట్ అపాయింట్ చేసుకున్నాడు ఎలా అపాయింట్ చేసుకోవాలి. ఈ కారణాలు అంటే మేము ఏం చేస్తామంటే రియల్ ఎస్టేట్ అడ్వైజర్గా, రియల్ ఎస్టేట్ అనలిస్ట్గా మీరు ఏదైనా ఫస్ట్ టైం సెకండ్ టైం ప్రాపర్టీ కొనుక్కునేటట్టయితే మీరు డెఫినెట్గా మాలాంటి అడ్వైజ్ని అప్రోచ్ అయితే మీకు మంచి డెసిషన్ ఇవ్వబడుతుంది. మేము గత 10, 20, 30 సంవత్సరాల నుండి ఎవరికైతే అడ్వైజ్ చేసినా పలానా ప్లేస్లో ఇన్వెస్ట్ చేయండి, మీరు ఇన్వెస్ట్ చేసి 10 సంవత్సరాలు ఆగితే 8 నుండి 10 రెట్లు పెరిగిన దాఖలాలు చాలా ఉన్నాయి. సో కరెక్ట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయకుండా, కరెక్ట్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయకుండా, కరెక్ట్ లొకేషన్లో ఇన్వెస్ట్ చేయకుండా, డెవలప్మెంట్స్ లేకుండా తీసుకుంటే మనం ఫెయిల్ అవుతాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని ఇండియన్ రియల్ ఎస్టేట్ సిలికాన్ వ్యాలీ అంటున్నాం. కాలిఫోర్నియాలో కౌంటీ అని ఉంది, ఆరెంజ్ కౌంటీ అని, సిలికాన్ సిటీ అని ఉంది. ఇండియాలో సిలికాన్ సిటీ అంటే హైదరాబాద్ అని చెప్పొచ్చు. మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఏం చెప్పారంటే, హైదరాబాద్ ఈ గావ్ నహీ హై, హైదరాబాద్ ఈ షహర్ నహీ హై, హైదరాబాద్ బట్ తుఫాన్ అయ్యి అన్నారు. అంటే అర్థం ఏంటంటే రియల్ ఎస్టేట్లో పెరిగిన వాతావరణం చూసుకుంటే ఏ సిటీకి కూడా ఇండియాలో అంత ప్రాముఖ్యత లేదు. మనం నిందా సగంలో ఆపేసాను. 2017లో 43 కోట్లు పర్ ఎకరమ్మ, 2023లో 100 కోట్లు పర్ ఎకరమ్మ కేసీఆర్ గారు గవర్నమెంట్ పడిపోయామని, 2025లో 177 కోట్లు, తర్వాత వచ్చిన తదుపరి సెకండ్ థర్డ్ ఆక్షన్లో 135 కోట్లు, 150 కోట్లు, 141 కోట్లు. అంటే కంపెనీస్ ఎవరు కొంటారంటే ఫార్మా కంపెనీస్ కొంటున్నాయి. రెగ్యులర్ రియల్ ఎస్టేట్ కాకుండా MSN ఫార్మా, అరవిందో ఫార్మా, వజ్రా ఇన్ఫ్రా డెవలపర్స్, కొత్త కంపెనీలు వస్తున్నాయి, కొత్త సెగ్మెంట్స్ వస్తున్నాయి, కొత్త రోల్స్ వస్తున్నాయి, కొత్త